ఇప్పుడు ఒకవేళ 'సైక్ సిద్ధార్థ్' పెద్ద హిట్ అయిపోయి మళ్ళీ అన్నీ ఇలాగ మదర్ రోల్స్ వస్తే పరిస్థితి ఏంటి? పర్లేదు పర్లే పర్లేదు చేస్తాను. అలా ఓకే. చేయొద్దని ఏం లేదు. అంటే ఇప్పుడు అలా లేదని నా ఫీలింగ్. అంటే ఒక పర్స్పెక్టివ్‌లో లేదు. లేదు. ఒక పర్స్పెక్టివ్‌లో ఉంది. ఉంది. మళ్ళీ అరే లేదు ఆ అమ్మాయి అందులో మదర్‌గా చేసింది గదా! సో, ఈ క్యారెక్టర్ కూడా ప్రిఫర్ తప్పేముంది. చేద్దామనే కైండ్ ఆఫ్ బాగా ఉంటుంది. చేసింది. దట్స్ వాట్. ఆ రోల్‌కి బావుంది అని పెట్టుకుంటే మంచిదే కదా! హ్మ్. అంటే ఈ గ్యాప్‌లో వేరేవి ఫిట్ అయితాయా లేదా? వేరేవి వస్తాయా లేదా? అది నాకు తెలీదు. బట్ ఇలానే వస్తాయి అన్నా గాని ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే. బావుంది. బా ఇప్పుడు రాధికా ఆప్టే గారు షీ డూ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ సీరీస్ అన్నీ ఆవిడే కనిపిస్తది. అవును. దే థాట్ షీ ఈస్ గుడ్ ఫర్ ఆల్ దట్. తనెక్కడ దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకోలేదు. సో షీ ఈస్ డూయింగ్ ఇట్ నో. సో వాట్స్ రాంగ్ సేమ్ కైండ్ ఆఫ్ చేస్తే తప్పేముంది? ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ప్రాబ్లమ్. గుడ్. సో, ఇదంతా ఫైన్ యామిని. టిల్ డేట్ యూ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్హిబిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోల్స్. అంటే ఇలా చేస్తే నా కెరీర్ ఏమవుతుందో, ఇలా చేస్తే ఇదేమవుతుందో అనే కైండ్ ఆఫ్ ఇన్హిబిషన్, భయం ఇలాంటివి లేకుండానే చేశారు. ఇప్పుడు కూడా సేమ్ ఇంచుమించుగా అదే ఫ్లోలో ఉన్నారు కదా! బట్ ఒక ఇప్పటిదాకా ఒక ఆర్టిస్ట్‌గా మిమ్మల్ని చూసిన విధానం వేరుంటుంది. ఒక వ్యక్తిగా మిమ్మల్ని చూసిన విధానం వేరుంటుంది. ఈ గ్యాప్ అనండి మీరు దాన్ని ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇట్స్ ఎ గ్యాప్ యాహ్! కాబట్టి యాహ్! దీని తర్వాత మిమ్మల్ని చూసే విధానం ఒకటుంటుంది.